హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, దోశలు అయితే వేస్తున్నాను. నేను చూపిస్తా, చూసేయండి. ఒక మా మనసుడు దోశ అనుకుంటే ఎట్లా చేస్తుంది. దోశనా వేసినాక తిను. ఒకటి పిండా. ఏం పిండి? అగ్గో పిండి. చూడండి ఫ్రెండ్స్, దోశలు అయితే వేస్తున్నాను నేను. చట్నీ రెడీ అయింది, పోస పెట్టుకున్నా. చట్నీ వేస్తున్నా. చెన్నై దోశలన్నీ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటున్నాను. చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఆలుగడ్డ చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ కర్రీ అంటారు, ఆలుగడ్డ కుర్మా అంటారు ఒక్కొక్కరు. నేనైతే ఆలుగడ్డ కర్రీ వేసుకున్నా. మళ్ళీ చట్నీ, పల్లి చట్నీ సూపర్గా కనిపిస్తుంది కదా మీకు. చూడండి, ఇది వాళ్ళ టిఫిన్ అయితే మాది. ఇది దోశ, ఆలుగడ్డ చట్నీ. మీ ఏమేమి టిఫిన్లు ఫ్రెండ్స్? మీరు కూడా టిఫిన్ చేసిరా చేయలేదా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇది ఇవాళ టిఫిన్ వచ్చేసి మా మన్మడ అయితే తింటుండే. ఇగో ఇట్లా చేస్తుంది. మా మన్మడ చూపిస్తుంది చూడండి. ఇక నీళ్ళు పడ్డాయట, అది అన్నట్టు అది కొడతాడట. చూద్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో 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 బాబు. ఇక దోశ కూడా ఇంట్లో నూకేటట్టుండగా శంకులకు. ఇగో ఇది మా మన్మడ దోశ. నువ్వు తిన్నావా దోశ ఏమన్నా అప్పుడే? ఏమో అంటావు చల్లగా. చూడండి ఫ్రెండ్స్, ఇక మేమైతే టిఫిన్ చేస్తున్నాం. మా పనులు అయితే ఇక్కడ వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. మీ కూడా ఎక్కడి వరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక చెమటలు కూడా ఎట్లా పడుతున్నాయి ఫుల్గా కొట్టాను. ఇది చెమటలు. ఫ్యాన్ వేస్తే పొయ్యి నడవదు కదా, గాలికి ఉంటారు సరిగ్గా పొయ్యి మండదు. అందుకే ఫ్యాన్ వేయలేదు. ఎండలు ఎట్లున్నాయో మరి. తెల్లారితేనే రప్పమని కొడుతున్నాయి ఎండలు. బయటికి వెళ్తేనే చక్కెర వచ్చినంత పని అవుతుంది. కళ్ళు చెక్కమంటున్నాయి. దోశలు వేసుకొని తిన్నాం. పప్పు గిట్ల అన్నీ రెడీ అయింది. చూడండి, ఇంకా మొత్తం తినగానే కాదు, ఇదంతా వంట బండంతా క్లీన్ చేసేసి శుభ్రం చేసేస్తే ఓ పని అయిపోయిందిరా బాబోయ్, ఓ పని అయిపోయిందిరా బాబోయ్. బాయ్. మరి మీ ఎక్కడి వరకు వచ్చినాయి పనులు? తిన్నారా, తినలేదా? టిఫిన్ ఇలా, అన్నాలా, కూరలా ఏం చేసిర్రు? కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్.